నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ శుక్రవారం రోజు ప్రధానంగా టాప్ న్యూస్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిశ పేపర్ అయితే మాత్రం డైనమిక్ పేజీల రూపంలో గంట గంటకు ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ ఏమేమి మెయిన్ న్యూస్ వచ్చాయో డైనమిక్లో వచ్చిన ప్రధానమైన వార్తల్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే మాత్రం బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ అనేది ఒక ప్రధానమైన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా 42% రిజర్వేషన్లు కల్పించి మేము ఎన్నికల్లోకి వెళ్తాము, బహుజనులకు న్యాయం చేస్తాము జనాభా ప్రాతిపదికన అని కూడా గతంలో హామీ ఇవ్వడం, ఆ హామీలో భాగంగా ఇక సర్వే కూడా నిర్వహించడం, ఇటు డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం ఇదంతా నడిచింది. మొత్తానికి గురువారం రోజు అయితే మాత్రం ఒక ప్రత్యేకమైన జీవోను బీసీ కమిషన్ అయితే మాత్రం విడుదల చేసింది. ఇక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లో భాగంగా ఇటు ఎన్నికల సంఘం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం సిద్ధంగా ఉన్నట్టు ఎన్నికలకు సంబంధించిన ఒక నగారా మోగించబోతున్నట్టయితే ఒక సమాచారాన్ని అయితే ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఇందులో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మాత్రం ఇప్పుడు మీకు వార్త చదువుతున్న సందర్భం ప్రకారం అయితే మాత్రం హైకోర్టులో ఈ యొక్క జీవోపై ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలైంది. ఈ యొక్క పిటిషన్ ప్రకారం అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం ఇటు విచారణ సాగుతుంది. దాని రిజల్ట్ ఏందో మాత్రం మరికొద్ది గంటల్లో తెలిసే అవకాశం అయితే ఉంది. మరి ఇది జీవో నిలుస్తుందా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఆ క్వశ్చన్కి అయితే మాత్రం మరి హైకోర్టు నిర్ణయం ప్రకారం అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విషయం పక్కన పెడితే మరొక కీలకమైన వార్త మాత్రం వర్షాలు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వర్షాలు అయితే మాత్రం ఇటు వరదలు అయితే మాత్రం వెంటాడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం మూసి ఉప్పొంగిపోతుంది. ఈ ఉప్పొంగిపోయిన సందర్భంలో చాలా ఇళ్ళు కూడా జలమేళం అవుతున్నాయి. ప్రధానంగా మనకు చూస్తే మాత్రం ఓల్డ్ సిటీలో ఎక్కువ ఎంజీబీఎస్ ఇప్పటికే మనం చూసాం. నిన్నటి నుండి కూడా మొత్తము నీళ్లు కూడా అక్కడ చేరడంతో మొత్తం కూడా ఓల్డ్ సిటీ ప్రాంతంలో కూడా ప్రధానంగా ఎంజీబీఎస్ ముంపుకు గురైంది. దాంతోపాటు ఇటు ముసారాంబాగ్ అయితేంది, ఇటు వరుసగా అంటే మూసి పరవక ప్రాంతంలో ప్రధానంగా ఇండ్ల వరకు నీళ్ళు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా మంత్రి అంటే హైదరాబాద్ సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, దాంతోపాటు మేయర్ కూడా ఇప్పటికే పర్యటన కూడా చేశారు. వాళ్ళకు బాధితులకు కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. చూడాలి మరి మూసి అయితే మాత్రం ఉప్పొంగిపోతుంది. ఎగువ నుండి అంటే జంట జలాశయాలైన మొత్తం చెరువులు కూడా నిండడంతో గేట్లు ఎత్తేయడంతో ఆ నీరు ఒక్కసారిగా కిందికి వరద రూపంలో వస్తుండడంతో ఈ సమస్య అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం 9 గేట్లు ఎత్తేసినట్టయితే మాత్రం అధికారులు ప్రకటించారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫోకస్ అంటూ ఒక కీలకమైన అప్డేట్ అయితే మాత్రం ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఫిరాయింపు విషయానికి వస్తే మాత్రం బీఆర్ఎస్లో గెలిచిన 10 మంది కాంగ్రెస్లో చేరారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు, వీరిపై అనర్హత వేయాల్సిందే అని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కొంతకాలంగా ఇటు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తుంది. అందులో భాగంగా స్పీకర్ ఇక విచారణకు సంబంధించిన కీలకమైన పరిణామం అయితే చోటు చేసుకుంది. స్పీకర్ కార్యాలయం అయితే మాత్రం దీనికి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అందరినీ కూడా విచారణ అంటే 29వ తారీఖు నుండి అంటే సెప్టెంబర్ 29వ తారీఖు నుండి ఇక విచారణ కొనసాగబోతుంది. ఒక్కొక్కరికి వారిచ్చిన టైం ప్రకారం కూడా స్పీకర్ ముందు హాజరై వాళ్ళ పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి, పార్టీ మారారా లేరా అనే విషయం పైన కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. మొత్తానికి చూడాలి మరి ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుంది. మరి స్పీకర్ ఇది ఫైనల్ కాబట్టి ఒకవేళ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఆ ప్రచారము నిజమవుతుందో లేదో తెలియాలి. అలాగే స్పీకర్ అధికారాలు ఏంటో అనే దానిపైన కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇటు ఖైరతాబాద్లో అలాగే స్టేషన్ గన్పూర్లో మాత్రం ఉప ఎన్నిక అనేది మాత్రం అనివార్యం అంటూ ప్రచారం జరుగుతుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అయితే మాత్రం రాజీనామా చేసి అనవసరంగా నాపై అనర్హత వేసే బదులు నేనే రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్ళాలనే యోచనలో ఉన్నట్టయితే మాత్రం ఆయన సన్నిహితులు చెప్తున్నారు. చూడాలి మరి దీనికి సంబంధించిన ఎటువైపు దారితీస్తుంది. ఈ ఫిరాయింపు సంబంధించిన అంశం అయితే మాత్రం ఎలాంటి పరిణామాలు జారీ చేస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఇక మదర్ డైరీ విషయానికి వస్తే మదర్ డైరీ విషయంలో మాత్రం ఒక కీలకమైన అప్డేట్ అయితే ఉన్నది. ఎందుకంటే అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, కానీ మదర్ డైరీ ఏదైతే ఈ రంగారెడ్డి అలాగే నల్గొండ సంబంధించిన ఏదైతే ఉందో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మాత్రం ఫలితాలు మాత్రం చాలా షాక్ ఇచ్చేలాగా అధికార పార్టీకి ఈ రిజల్ట్స్ అయితే వచ్చాయి. 3 ఎన్నికలు జరిగాయి. ఇందులో బీఆర్ఎస్ బలపరిచిన వారైతే మాత్రం 2 గెలిచారు. అలాగే కాంగ్రెస్ బలపరిచిన అంటే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బలపరిచిన వ్యక్తి అయితే మాత్రం కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి కల్పింది. అంటే ఓవరాల్గా 3 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇందులో 2 ఇటు బీఆర్ఎస్ గెలుచుకోవడంతో పెద్ద ఎత్తున ఈ అంశంపై అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే తుంగతుర్తి ఎమ్మెల్యే కూడా ఇప్పటికే ఆయన నిన్న సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం
ఎందుకంటే మా యొక్క అంటే బీర్లా ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే అయితే మాత్రం కావాలని ఆయన మాత్రం ఇటు బీఆర్ఎస్లతో కుమ్మక్కయ్యారు. ఇలా అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమవుతుంది, ఇలా పార్టీని దిగజారిస్తే ఎలా అని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేగాయి. దీంట్లో ఇక బీర్లా ఐలయ్య దానిపైన కూడా మాట్లాడుతూ కూడా అలాంటిది ఏదీ లేదు, నేను కాంగ్రెస్ పార్టీ లైన్లో ఉంటున్నానని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి ఈ మదర్ డైరీ ఎన్నికలు అయితే మాత్రం మొత్తం సంచలనంగా మారిపోయి నిన్న మందుల సామేలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయంటే ఈ రిజల్ట్స్ కూడా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రావడంతో కూడా ఇది పెద్ద దుమారమే రేగుతుంది. చూడాలి ఎన్నికల ప్రాసెస్ ఎటువైపు దారితీస్తుందేమో తెలియాల్సిన అవసరం ఉంది. ఇక అక్టోబర్ 16న ఏపీకి ప్రధాని మోడీ అంటూ ఒక కీలకమైన వార్తను కూడా తీసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూసాం జిఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. అంటే ఏదైతే సామాన్యులు కానీ ఎక్కువగా వాడుతున్న వస్తువుల విషయంలో ఇన్సూరెన్స్తో పాటు వస్తువు సామాగ్రి విషయంలో మాత్రం జిఎస్టీని తగ్గిస్తూ స్లాబులు కూడా మొత్తం తగ్గిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం నేపథ్యంలో ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఎలాగో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇక ప్రధాని పర్యటన మాత్రం ఉండబోతుంది. అందులో భాగంగా ఈ యొక్క జిఎస్టీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, జిఎస్టీ సంస్కరణ వల్ల ఎంత లాభం జరిగింది, అసలు ఈ ఉద్దేశం ఏంటి, జిఎస్టీ వల్ల ఏమవుతుందనే దానిపైన ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళి అది బీజేపీకి అనుకూలంగా ఉండేలాగా వాతావరణం క్రియేట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇక ఈ కర్నూలులో మాత్రం ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. దీనికి ప్రధాని మోడీ అతిథిగా రాబోతున్నారు. ఇదే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. చూడాలి మరి జిఎస్టీ విషయంలో ఒక రకంగా మిశ్రమ ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే సామాన్యులకు ఒరిగిందేం లేదు, అంత పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే ఒకవైపు జిఎస్టీ తగ్గించారని చెప్తుంటే మరోవైపు ఉన్న రేట్లను అంటే ప్రస్తుతం ఉన్న రేట్లను ఆయా కంపెనీలు పెంచుతున్నాయి. అలాగే సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన రేట్లు కూడా ఏం లేవని ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇంతకాలం వరకు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ యొక్క స్లాబులు తగ్గించడం వల్ల సామాన్యులకు అందుబాటులో ఇక ఉండబోతున్న వస్తువు సామాగ్రి అనేది కూడా ప్రచారం చేస్తున్నారు. చూడాలి జిఎస్టీ విషయంలో మాత్రం త్వరలో ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో. ఇప్పటివరకు అయితే మాత్రం కొద్దిగా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ అయితే ఉంది. త్వరలో దీనికి ఒక ఎలాంటి ప్రచారం జరుగుతుందో, ఎలాంటి వార్తలు వస్తాయో చూడాలి. వరద బాధితులకు పవన్ అండా అంటూ జనసేన సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు కూడా ప్రధాన ఎందుకంటే ప్రధాన వార్తగా ఉంది. ఎందుకంటే ఆయన తెలంగాణ విషయంలో ఇక్కడ పార్టీ ఉంది, ఆయన ఏపీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, అలాగే ఆయన అనారోగ్య కారణాల వల్ల హైదరాబాద్లో చికిత్స పొందినట్టయితే తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇక్కడ జరుగుతున్న వాతావరణం నేపథ్యంలో వరదల ఉధృతి నేపథ్యంలో ఆయన జనసేన సంబంధించిన పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం కీలకమైన పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో అందరూ అండగా ఉండాలి. కార్యకర్తలారా మీరు అక్కడికి వెళ్ళి ఎవరైతే ముంపు బాధితులు ఉంటారో వారికి సాయం చేయండి, మన పార్టీ అండగా ఉండాల్సిన అవసరం ఉంటుందని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ పిలుపు కూడా ప్రధానంగా ఈ వార్తకు కూడా ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. ఇక బలగాల చేతికి మావోల ఆయుధ కార్ఖానా అంటూ ఒక వార్త వచ్చింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కగార్ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అన్ని వసతుల్ని అంటే టెక్నాలజీని వెపన్స్ను వాడుకొని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మావోయిస్టు రహిత దేశంగా చేస్తాము, వచ్చే ఏడాది మార్చి కల్లా మొత్తం మావోయిస్టులు లేకుండా అంతం చేస్తామని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున గాలింపు చేస్తున్నారు, కూంబింగ్ చేస్తున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడైతే మాత్రం మట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఒకవైపు మావోయిస్టు పార్టీలో కూడా భిన్నమైన వార్తలు కూడా వస్తున్నాయి. ఒక లేఖ బయటికి రావడం, మరొక లేఖ బయటికి రావడంతో ఏది వాస్తవమైన పరిస్థితితో తెలియని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చూడాలి ఏం జరుగుతుందో. ఏదైనప్పటికీ ఆపరేషన్ కగార్ విషయంలో మాత్రం ఇటు కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ కగారిక దాదాపు కీలక నేతలను కూడా టార్గెట్ చేస్తూ కేంద్ర బలగాలు అయితే ముందడుగేస్తున్నాయి. ఈ యొక్క పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఇలా మొత్తానికైతే మాత్రం చాలా
అంశాలు ఉన్నప్పటికీ గంటగా ఒక బులెటిన్ల రూపంలో చాలా వార్తలు దిశ ఎడిషన్లో వచ్చాయి, డైనమిక్ ఎడిషన్లో తీసుకోవడం జరిగింది. అందులో మీకు మెయిన్ అప్డేట్స్ అయితే ఇందులో చెప్పే ప్రయత్నం చేస్తాం. మెయిన్గా అంటే ఇప్పుడు అందుతున్న ప్రకారం అయితే మాత్రం రిజర్వేషన్లపై అయితే హైకోర్టులో ఈ తెలంగాణ సంబంధించిన స్థానిక సంస్థల జీవో విషయంలో ఏం జరుగుతుందో తెలియాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇక ఫోకస్ పెట్టినట్టయితే దీన్ని మెయిన్ వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక అక్టోబర్ 16న కర్నూలులో ప్రధాని పర్యటన అంటూ వార్తలు. దాంతోపాటు వరదలు సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలతో పాటు హైదరాబాద్లో మూసి ఉప్పొంగిపోవడంతో కూడా వర్షాలకు సంబంధించిన కీలకమైన వార్తలను అయితే మాత్రం శుక్రవారం రోజు దిశ డైనమిక్ పేజీలో అయితే తీసుకోవడం జరిగింది. చూడాలి, ఇంకా మరిన్ని అప్డేట్స్ కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఇచ్చే దాంట్లో మాత్రం ప్రధానంగా మీకు చెప్పిన వార్తల్లో మాత్రం ఇవాటికి ఇవి హైలైట్ వార్తలుగా నిలుస్తున్నాయి.